నమస్కారం. మాది పుల్లామ గ్రామం, మండల్ కోటపల్లి. పుల్లామ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి మన లిస్ట్ వచ్చింది. మేము మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సూపాక పులగామ గ్రామ ప్రజలు అర్హులమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని కోటపల్లి మండల పరిషత్ అధికారికి వినతి పత్రం అందించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే తప్పుల తడకాగా తయారు చేశారని, ఇందిరమ్మ ఇండ్లకు నియమించిన కమిటీలు గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా తమ అనుయాయులకు కేటాయింపు కోసం ప్రతిపాదిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ చూపి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో స్థానిక ఎంపీడీఓ లక్ష్మయ్యను వివరణ కోరగా, కోటపల్లి మండలానికి మొదటి విడత 650 ఇండ్లు ప్రభుత్వం కేటాయించిందని, మండలంలోని గ్రామాలలో అర్హులైన వారిని రిజర్వేషన్ల ప్రకారం సర్వే చేపట్టామని, సర్వే పారదర్శకంగా చేపడుతున్నామని, అర్హులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని మండల ప్రజలు సహకరించాలని కోరారు. కోటపల్లి మండల్ సూపాక గ్రామము. ఇక్కడికి వచ్చి మాకు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో సర్వే కరెక్ట్ జరగకపోవడం వలన, సరైనటువంటి అర్హులకు ఇల్లు దక్కకపోవడం వలన మేము ఇక్కడికి వచ్చి ఎంపీడీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు అర్హులకు కాకుండా మళ్ళీ రీసర్వే చేయించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి మళ్ళీ ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మేము తెలియజేస్తున్నాం. కోటపల్లి మండలం సూపాక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి మళ్ళీ సర్వే చేయించాలి. ఎమ్మెల్యే అయినా, కలెక్టర్ అయినా మళ్ళీ సర్వే చేయించి, ఎంపీటీఓ అయినా మళ్ళీ సర్వే చేయించి మా అర్హులైనా మాకు అందరికీ బిల్లు వచ్చేటట్టుగా కోరుకున్నాము. నమస్కారం. మాది పుల్లామ గ్రామం, మండల్ కోటపల్లి. పుల్లామ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి మన లిస్ట్ వచ్చింది. మేము అందువలన మేము కోటపల్లికి ఎంపీడీఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మా పేర్లు రాకపోవడం వల్ల, ఉన్న వాళ్ళ పేర్లు రాసి మా పేర్లు రాయకపోవడం వల్ల మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. అందుకోసమే ఎంపీడీఓ గారిని అడిగితే మా చేతిలో ఏం లేదు, మీరు ఎమ్మెల్యే గారికి అప్లికేషన్ పెట్టండి అని చెప్పేసి ఎంపీడీఓ గారు చెప్తున్నారు ఇక్కడ. అందుకని మేము ఎమ్మెల్యే కాడికి పోయి అక్కడ అప్లికేషన్ పెట్టే అంతా కూడా మాకు స్తోమత లేదు. మేము ఇక్కడికి రావడం పెద్ద గొప్పే మాది. ఇక్కడికి రావడం కూడా ఒక 10 రోజులు కైకిలు పోతే 4 రోజులు ఇంటికాడ మాకు రూపాయి కూడా దొరకదు. అందుకని ఎమ్మెల్యే గారు మా పరిస్థితి చూసి మా గ్రామానికి మీరు వచ్చి అక్కడ అందరినీ సర్వే చేసి ఇండ్లు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేదు అన్నది కూడా మీరు చూసి దయచేసి మీరు చూడాలి. ఎవరినో పంపి చూసి మీరు వెరిఫికేషన్ చేయకుండా ఉన్నోళ్ళకే ఇచ్చుడు. 5 లీడర్లను కూడా పెట్టేసిండ్రు మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి. 5 లీడర్లు కూడా మాకు తెలియకుండా వాళ్ళ పేర్లు రాసుకొని ఉన్నోళ్ళ ఇండ్లు ఉన్నోళ్ళ భూములు ఉన్నాయి అందరి రాసుకొని వాళ్ళ లిస్టు కూడా పంపించిర్రు, సార్కి ఇవ్వడం జరిగింది. అందుకోసం మేము ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మా ఊరికి వచ్చి మొత్తం సర్వే చేసి ఇండ్లు లేనోళ్ళు ఎవరున్నారు, ఉన్నోళ్ళు ఎవరున్నారు అని చూసి మాకు ఏదైనా న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను. కోటపల్లి మండలం సూపాక గ్రామం. మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని కోరుతున్నాం. మళ్ళీ సర్వే చేయించి కలెక్టర్ అయినా ఎవరైనా అధికారులు ఎవరైనా కానీ మాకు సర్వే చేసి ఇళ్ళకు మళ్ళీ సర్వే చేసి ఇళ్ళ గురించి మేము మాకు కావాలని వచ్చినాం. కోటపల్లి మండల ప్రజలకు అందరికీ నమస్కారం అండి. అయితే ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చేది ఉంటే, మనకు కోటపల్లి మండలానికి ఎమ్మెల్యే గారు 650
ఇళ్లను కేటాయించడం జరిగింది మొదటి విడతగా. అంటే మన కోటపల్లి మండలంలో మొత్తము 32,660 మంది జనాభా నివసిస్తున్నది ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం. అయితే మనము ఇచ్చిన ఇళ్ళని 650 జనాభాతోటి భాగించేది ఉంటే మనకు 50 మందికి ఒక ఇల్లు రావడం జరుగుతుంది. అంటే 1:50 రావడం జరుగుతుంది. ఇలా కులాల వారిగా ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ మరియు జనరల్ వారిగా మనం తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మనము అన్నీ వెరిఫై చేస్తాం, గెజిట్ ఆఫీసర్తో వెరిఫై చేపిస్తాం. కాబట్టి మేము లెక్క 973 వెరిఫై కోసం పంపించడం జరుగుతుంది. ఇలా జెన్యున్గా 650 మాత్రమే మనం తీసుకొని గవర్నమెంట్కు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈ 650 కూడా మనకు ఈ విడతగా మొదటి విడతగా మనకు మంజూరై వస్తాయి. కాబట్టి అందరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.